హలో ఆల్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మన వీడియో అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ విషెస్ ఫర్ ఆల్ తెలంగాణ పీపుల్. హ్యాపీ స్టేట్ ఫార్మేషన్ డే. సో ఈరోజు మనం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ న్యూస్ అనాలిసిస్ హిందూలో వచ్చిన ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. అంతకంటే ముందు మొన్న సాటర్డే రోజు వీడియో లాస్ట్లో ఉన్న ఎంసీక్యూ డిస్కషన్ చేద్దాం. క్వశ్చన్ చూడండి. Which of the following are correct statements? Operation Chakra 5 of CBI aims to curb transnational organized cybercrime or digital arrests. Second, 17th edition of India-Mongolia joint naval exercise Nomadic Elephant is to be conducted in Ulaanbaatar of Mongolia. A. 1 only. B. 2 only. C. Both 1 and 2. D. Neither 1 nor 2. So first చూడండి, Operation Chakra 5 అంటే 5th phase ఆఫ్ ఆపరేషన్ చక్ర అని మీనింగ్. ఆపరేషన్ చక్ర అనేది ఇట్ ఈస్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ సిబిఐ. ఏంటి ఇనిషియేటివ్ అంటే టు కర్బ్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ డిజిటల్ అరెస్ట్ అనేది. సెకండ్ వచ్చేసరికి 17th ఎడిషన్ ఆఫ్ ఇండియా మంగోలియా జాయింట్ నేవల్ కాదండి, ఇది దిస్ ఈజ్ యువర్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. మిలిటరీ ఎక్సర్సైజ్ అది, నేవల్ ఎక్సర్సైజ్ కాదు. చాలా మంది కమెంట్స్ లో బోత్ ఏ అండ్ బి పెట్టారు, మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లు లేరు. దిస్ ఈస్ నాట్ నేవల్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, కానీ మిగతాదంతా కరెక్టే. నొమాడిక్ ఎలిఫెంట్ కండక్టెడ్ ఇన్ ఉలాన్బటర్ ఆఫ్ మంగోలియా, ఓన్లీ థింగ్ ఈస్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఆన్సర్ ఏమైంది? ఆన్సర్ వచ్చేసరికి ఏ 1 ఓన్లీ. ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి టైగర్ కారిడార్ ఆఫ్ కవాల్ నోటిఫైడ్ యాజ్ కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్. సో అసలు ఈ ఆర్టికల్లో మెయిన్గా మనకు తెలియాల్సింది కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. కవాల్ టైగర్ రిజర్వ్ చుట్టూరు ఉన్న ఏరియాని ఏమి నోటిఫై చేశారు? కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ అని నోటిఫై చేశారు. సో అసలు కవాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందండి? నార్త్ తెలంగాణలో ఉంటుంది. తడోబా అందేరి నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈ రెండు ప్లేసెస్ ఎక్కడ ఉంది అనేది ప్లీజ్ సీ అండ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. సో న్యూస్ ఏంటి? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆన్ ఫ్రైడే ఇష్యూడ్ ఆర్డర్స్ డిక్లేరింగ్ టైగర్ కారిడార్ ఏరియా కనెక్టింగ్ ద కవాల్ టైగర్ రిజర్వ్ ఇన్ ద స్టేట్ విత్ ద తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర యాజ్ కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ యాజ్ పర్ యువర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. దిస్ ఇస్ ద న్యూస్. ఏం చేశారు? కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి తడోబా అందేరి టైగర్ రిజర్వ్ కి మధ్యలో ఉన్న ఏరియా ఏదైతే రెండు టైగర్ రిజర్వ్స్ ని కనెక్ట్ చేస్తుందో ఆ ఏరియాని కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా తెలంగాణ గవర్నమెంట్ అనేది నోటిఫై చేసింది. అండర్ విచ్ యాక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్, అండర్ యువర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ సెక్షన్ కింద పవర్ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. యాజ్ పర్ సెక్షన్ 36 ఆఫ్ ఏ ఆఫ్ ద యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఏదన్నా ఏరియాని కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేయొచ్చు. సో అండర్ దిస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్ యువర్ సెక్షన్ 36A స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డిక్లేర్ దిస్ పర్టికులర్ వన్. ఏంటి? ద ఏరియా కనెక్టింగ్ ద కవాల్ టైగర్ రిజర్వ్ ఇన్ తెలంగాణ విత్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ మధ్యలో ఉన్న ఏరియాని మనం కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ఇక్కడి నుంచి పిలువబడుతుంది. మరి అసలు కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్. కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే గవర్నమెంట్. అండ్ అది కూడా దేని మీద అంటే గవర్నమెంట్ ల్యాండ్ మీద డిక్లేర్ చేస్తాము. కమ్యూనిటీ రిజర్వ్కి కన్జర్వేషన్ రిజర్వ్కి అదే డిఫరెన్స్ ఉంటుందండి. కన్జర్వేషన్ రిజర్వ్ మేజర్గా గవర్నమెంట్ ల్యాండ్ మీద డిక్లేర్ చేయబడుతుంది. అండ్ దీన్ని ఎందుకు డిక్లేర్ చేస్తాము అంటే టు కన్జర్వ్ ద వైల్డ్ లైఫ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ద ఏరియా కనెక్టింగ్ బిట్వీన్ 2 నేషనల్ పార్క్స్ ఆర్ 2 వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఆర్ 2 టైగర్ రిజర్వ్స్, ఆ ఏరియాని మేజర్గా కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేస్తాము. ఎందుకు అంటే అదొక బఫర్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం కన్జర్వేషన్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ యువర్ కన్జర్వేషన్ రిజర్వ్. దీస్ రిజర్వ్స్ ఆర్ డిజైన్ to conserve habitats and wildlife while providing space for sustainable human activities. So this is the objective of your conservation reserves. కీ ఫీచర్స్ చూడండి. మేజర్గా గవర్నమెంట్ ల్యాండ్ మీద మనం కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి డిక్లేర్ చేస్తాము. సెకండ్ వచ్చేసరికి కారిడార్స్ అండ్ బఫర్ జోన్స్, అంటే ఈ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది కారిడార్స్ ఫర్ వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ అనేలా యాక్ట్ చేస్తాయి. అండ్ బఫర్ జోన్స్ ఫర్ యువర్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ టైగర్ రిజర్వ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అండ్ లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీ, ఈ ఒకసారి ఏదైనా ఏరియా కన్జర్వేషన్ రిజర్వ్గా డిక్లేర్ అయితే
దాంట్లో లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీ ఉంటుంది. మరి ఏమేమి హ్యూమన్ యాక్టివిటీస్ అలౌ చేస్తాము అంటే యాక్టివిటీస్ లైక్ ఈకో టూరిజం, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ సర్టెన్ సస్టైనబుల్ యూజెస్ ఆఫ్ ద ల్యాండ్ని మనం ప్రమోట్ చేస్తాము. మిగిలిన ఏ హ్యూమన్ యాక్టివిటీస్ని అలౌ చేయము. సో దీస్ 3 ఆర్ యువర్ ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఆఫ్ యువర్ కన్జర్వేషన్ రిజర్వ్. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ Kaval Tiger Reserve. It is located in Telangana state along the banks of river Godavari, forming part of the Deccan Peninsula's central highlands. Second statement, the reserve is nestled in Sahyadri mountain range. Which of the following statements are correct? 1 only, 2 only, both 1 and 2, D none. ఇందాక మనము ఈ పిక్చర్లో చూస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్, ఇక్కడ చూడండి, కవాల్ టైగర్ రిజర్వ్ ఏ రివర్ కి ఉంది అంటే గోదావరి అని క్లియర్ గా ఉంది. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, అది గోదావరి రివర్ దగ్గరే ఉంది. రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే సహ్యాద్రి మౌంటైన్ రేంజ్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ వచ్చేసరికి సి, బోత్ 1 and 2. సో మీరు మీ ఓన్గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కవాల్ టైగర్ రిజర్వ్స్లో యాజ్ పర్ యువర్ టైగర్ సెన్సెస్ ఎన్ని టైగర్స్ ఉన్నాయి అనేది ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది కొంచెం ఎన్రిచ్మెంట్ పాయింట్ కాబట్టి ప్లీజ్ ఫైండ్ అవుట్ హౌ మెనీ టైగర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ కవాల్ టైగర్ రిజర్వ్ యాజ్ పర్ యువర్ టైగర్ సెన్సెస్. నెక్స్ట్, ధృవ. ధృవ అంటే ఏంటి? డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. ఇది మేజర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీనివల్ల పబ్లిక్కి కానీ గవర్నమెంట్కి కానీ వస్తున్న బెనిఫిట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఐ సెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. ఈ పాలసీ ఈజ్ ఏ నేషనల్ లెవెల్ డిజిటల్ అడ్రస్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ పాలసీ. ఇది గుర్తుంచుకోండి. మరి ఏం ఏంటి అంటే టు రికగ్నైజ్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యాజ్ ఎ ఫౌండేషనల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైటల్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. అంటే ఏంటి? పబ్లిక్ యొక్క అడ్రస్ని ఒక వైటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా చేంజ్ చేయడమే ద మేజర్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మరి ఫీచర్స్ ఏంటి అంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ఇంటర్ఆపరబిలిటీ అండ్ ఓపెన్నెస్, స్కేలబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఇన్నోవేషన్ ఫ్రెండ్లీ. సో దీస్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇది ఏమీ లేదు, మన అడ్రస్ని ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి ఇంకా బెటర్ కనెక్టివిటీ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ చేయడమే ఇది ఒక ఉద్దేశం. సో దిస్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ యువర్ ధృవ ప్రోగ్రామ్. దీంట్లో మేజర్గా 2 కీ లేయర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్, అంటే DIGI పిన్. ఇది ఏంటి అంటే ఒక 10 digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనమాట. అంటే ప్రతి ఒక్క హౌస్కి ఒక 10 digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది అసైన్ చేస్తారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ధృవ. మరి సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? డిజిటల్ అడ్రస్ లేయర్. అంటే ఇట్ ఈస్ అ యూజర్ సెంట్రిక్ consent-based system built on DigiPin, allowing users to create customized labels to represent their DigiPin and descriptive addresses. So, idemo digital address layer emo, we are giving it to users. Ante users, based on their consent, they can customize their own labels for address anamata. So these two are major features of your Dhruva. ఇది గుర్తుంచుకోండి. మేజర్గా 10 digit alphanumeric కోడ్ అనేది ఇస్తాము అనేది ఇంపార్టెంట్. దీని బేస్ మీద మనం లొకేషన్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ యువర్ ధృవ స్కీమ్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండర్ ధృవ స్కీమ్ అనేది చూద్దాం. ధృవ బెనిఫిట్స్ ని 3-fold గా చదవచ్చు మనం. ఫస్ట్ బెనిఫిట్, పబ్లిక్ ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అనేది చూద్దాం. పబ్లిక్ వాళ్ళ యొక్క అడ్రస్ని డిజిపిన్ ద్వారా లింక్ చేసుకుంటే ఏదైనా వాళ్ళకి గూడ్స్ డెలివరీ ఆర్ పోస్టల్ డెలివరీస్ వస్తే ఈజీగా వాళ్ళ అడ్రస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మన ఇంటి అడ్రస్తోనే లింక్ చేయబడతాయి. సో మనం కనుక ఈ డిజిపిన్ ద్వారా మన ఇంటి అడ్రస్ని వెరిఫై చేయడం వల్ల మనకి ఈజీగా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ అవుతాయి. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ పబ్లిక్. మరి ప్రైవేట్ వాళ్ళకి ఆర్ ప్రైవేట్ బిజినెసెస్కి ఏమి యూజ్ ఉంటుంది అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ దేర్ లాజిస్టిక్స్ హ్యాండ్లింగ్ అనమాట. సో ప్రైవేట్ వాళ్ళకి ఈజీగా లాజిస్టిక్ హ్యాండ్లింగ్, అండ్ వాళ్ళు కూడా ఏమన్నా గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఆర్ ఈవెన్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్స్ తెచ్చుకోవాలన్నా కానీ వాళ్ళ అడ్రస్ కూడా డిజిపిన్ ద్వారా ఇఫ్ దే ఆర్ లింకింగ్ ఇట్ వాళ్ళకు కూడా ఈజీగా యాక్సెస్ అనేది వస్తుంది. సో ప్రైవేట్కి అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి వాట్ అబౌట్ గవర్నమెంట్? గవర్నమెంట్కి మెయిన్గా ప్లానింగ్
అర్బన్ ప్లానింగ్ ఆర్ రూరల్ ప్లానింగ్ కి హెల్ప్ అవుతుంది ధృవ వల్ల. సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు పబ్లిక్ కి మనం స్కీమ్స్ ఏవైతే ఇస్తున్నామో వాళ్ళకి అక్కడ ఏమనుకున్నాము, ఈజీగా వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ అనేది అవైలబుల్ చేయొచ్చు అనుకున్నాం. మరి గవర్నమెంట్ ఏం చేయొచ్చు, గవర్నమెంట్ పబ్లిక్ కి ఈజీగా స్కీమ్స్ అనేవి ఇవ్వచ్చు. సో ఇది టూ వేగా హెల్ప్ చేస్తుంది ఫర్ పబ్లిక్ అండ్ ఫర్ గవర్నమెంట్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ధృవ. Now see the MCQ question. Which of the following statements about Dhruva are correct? First statement, it creates a secure digital environment through which users can share accurate address information by leveraging a geo-coded framework. Second, it enables targeted delivery of welfare schemes. Rendu statements correct andi. So answer em avali ippudu C both. The next topic వచ్చేసి లోన్జా వ్యాలీ గురించి. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే స్విట్జర్లాండ్ లో ఒక గ్లేషియర్ ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల అది వచ్చి ఈ లోన్జా వ్యాలీలో పడింది. దానివల్ల ఒక విలేజ్ కూడా ఇంపాక్ట్ అయింది. దట్స్ వై లోన్జా వ్యాలీ ఈజ్ ఇన్ న్యూస్. మరి ఏ గ్లేషియర్ వల్ల ఈ లోన్జా వ్యాలీ ఇంపాక్ట్ అయింది అంటే బర్చ్ గ్లేషియర్. రిమెంబర్ దిస్. సో దీనివల్ల ఒక విలేజ్ చాలా గట్టిగా ఇంపాక్ట్ అయింది. ఈ గ్లేషియర్ కూడా వచ్చి పడడం లోన్జా వ్యాలీలో పడింది. దానివల్ల లోన్జా రివర్ యొక్క ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అయింది. సో దిస్ ఈస్ ద న్యూస్. సో ఏ గ్లేషియర్ అండి, బర్చ్ గ్లేషియర్ వల్ల లోన్జా రివర్ యొక్క ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది. అది ఏ వ్యాలీలో పడింది అంటే లోన్జా వ్యాలీలో పడింది. బర్చ్ గ్లేషియర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లాస్చెంటల్ వ్యాలీ ఇన్ నార్థరన్ స్విట్జర్లాండ్. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రివర్ లోన్జా అండ్ ఇట్స్ గ్లేషియల్ సోర్స్. The river Lonza originates from the Lang Glacier that is in Swiss Alps. Second, river Lonza flows through the Lausitzntal Valley before merging with Rhone River. Which of the following are correct? One only, two only, both one and two, neither one nor two. Swiss Alps lone Lonza River anedi originate ayindandi. That is from your Lang Glacier. This is correct. And Lonza flows through Lausitzntal Valley before merging with Rhone River. Idi kuda correct. So the statement both 1 and 2 are correct. Now moving on to the next topic is about Perito Moreno Glacier. సో ఈ పెరిటో మొరినో గ్లేషియర్ అనేది అర్జెంటీనాలో ఉంది. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఇది అలార్మింగ్ చేంజెస్ అవుతున్నాయి దీనికి. అంటే ఇట్ ఈస్ మెల్టింగ్ డౌన్ ఫాస్ట్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. అందుకే ఇది ఇంపార్టెంట్ అయింది. సో పెరిటో మొరినో గ్లేషియర్ అనేది ఎక్కడ ఉంది అంటే అర్జెంటీనాలో ఉంది. సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ ద మ్యాప్ ఆఫ్ అర్జెంటీనా. అర్జెంటీనాలో సదరన్ మోస్ట్ ఆఫ్ అర్జెంటీనాలో ఉంది. దట్ ఈస్ యువర్ పెరిటో మొరినో గ్లేషియర్. పెరిటో మొరినో గ్లేషియర్ ఇంకొక ఇంపార్టెన్స్ వచ్చేసరికి దిస్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ లాస్ గ్లేషియర్స్ నేషనల్ పార్క్. ఇది ఒక యునెస్కో హెరిటేజ్ సైట్. ఏది యునెస్కో హెరిటేజ్ సైట్ అంటే లాస్ గ్లేషియర్స్ నేషనల్ పార్క్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అందుకే ఇది ఇంపార్టెంట్. సో దాంట్లో ఉన్న ఒక గ్లేషియర్ ఏంటి, పెరిటో మొరినో గ్లేషియర్. ఇది చాలా పెద్దదండి. ఇట్ ఈస్ స్పానింగ్ 250 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ లాంగ్ అనమాట. ఇంత జెయింట్ గ్లేషియర్ చాలా ఫాస్ట్ గా డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఇట్ ఈస్ మెల్టింగ్ డౌన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వైట్ జెయింట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఆండీస్ మౌంటైన్స్ ఆఫ్ సౌత్ అమెరికా. సో ఇది ఎక్కడుంది, ఆండీస్ మౌంటైన్స్ ఆఫ్ సౌత్ అమెరికాలో ఉంది. అండ్ దాట్ టు యువర్ అర్జెంటీనా. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ జెయింట్. ఎందుకు, 250 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 30 కిలోమీటర్స్ లాంగ్, అంత పెద్ద గ్లేషియర్ కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వైట్ జెయింట్. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఉంది. దట్ ఈస్ యువర్ లాస్ గ్లేషియర్స్ నేషనల్ పార్క్. సో దిస్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ పెరిటో మొరినో గ్లేషియర్. సో దీంట్లో న్యూస్ పేపర్లో దే హ్యావ్ యూస్ ద వర్డ్ ఐస్ కాల్వింగ్ ఈవెంట్. ఐస్ కాల్వింగ్ ఈవెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక న్యాచురల్ ఫినామినా. ఏంటి న్యాచురల్ ఫినామినా అంటే ఒక గ్లేషియర్ నుంచి బ్లాక్స్ ఆఫ్ ఐస్ కనుక బ్రేక్ అయ్యి వాటర్లో పడిపోతే దట్ ఈవెంట్ ఈస్ కాల్డ్ ఐస్ కాల్వింగ్ ఈవెంట్. సో రిమెంబర్ దిస్. సో ఇదంతా గ్లేషియర్ ఒక పార్ట్ ఏదైనా బ్రేక్ అయ్యి వాటర్లోకి పడిపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ ఐస్ కాల్వింగ్ ఈవెంట్. సో ఇప్పుడు మనం చదువుకున్న గ్లేషియర్లో కూడా సచ్ ఈవెంట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ విచ్ ఈస్ ఎట్ అన్ అలార్మింగ్ రేట్ అవుతుంది కాబట్టి న్యూస్లో వచ్చింది. So see the question, select the correct answer regarding Perito Moreno Glacier. It comes under the Los Glaciers National Park, a UNESCO World Heritage Site. It was formed during last ice age. It is a major source of fresh water for Argentina. A 1 and 2, B 2 and 3, C 1 and 3, D all of the above. So first statement correct because మనం అనుకున్నాం World Heritage Site of UNESCO లో ఉంది అని. సెకండ్ కూడా కరెక్ట్, లాస్ట్ ఐస్ ఏజ్ లో ఇది ఫామ్ అయింది.
థర్డ్ కూడా కరెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ద మేజర్ ఫ్రెష్ వాటర్ సోర్స్ ఆఫ్ యువర్ అర్జెంటీనా. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ యువర్ పెరిటో మొరినో గ్లేషియర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి విటమిన్ B9 మీద. ఎందుకు విటమిన్ B9 మీద ఇంపార్టెంట్ అంటే ఎయిమ్స్ ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే నియర్లీ 41% ఆఫ్ అర్బన్ అడాల్సెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అక్రాస్ నార్త్ ఇండియా సఫర్ ఫ్రమ్ folate or vitamin B9 deficiency. So this is what observation made by AIIMS. అందుకే అసలు విటమిన్ B9 అంటే ఏంటి అనే చూద్దాం. సో విటమిన్ B9 లో మేజర్గా ఉండేది ఏంటి అంటే ఫోలేట్. ఫోలేట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ B9 అండ్ ఇట్ ఈస్ ఎ వాటర్ సాల్యుబుల్. ఇది వెరీ ఇంపార్టెంట్. జనరల్గా విటమిన్స్ కొన్ని వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. ఏది డిఫరెన్స్ అనేది మీరు చూడండి. విటమిన్ D, విటమిన్ B12 వాటికి కూడా ప్లీజ్ మేక్ ఏ టేబుల్ విచ్ ఆఫ్ ద విటమిన్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్, విచ్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది. అండ్ విటమిన్ B9 అనేది న్యాచురల్గా దొరుకుతుంది చాలా వరకు ఫుడ్స్లో, లైక్ యువర్ గ్రీనీ వెజిటేబుల్స్. ఫంక్షన్స్ వచ్చేసరికి విటమిన్ B9ని helps to form DNA and RNA. So this is very important. It is helping in formation of your DNA and RNA and it is involved in ప్రోటీన్ మెటబాలిజం. సో ఈ 2 ఫంక్షన్స్ అనేది విటమిన్ B9 ద్వారా అవుతున్నాయి. అండ్ ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే బ్లాకేడ్ ఆఫ్ DNA సింథసిస్ అనేది అయింది. ఆల్రెడీ అనుకున్నాం ఫార్మేషన్ ఆఫ్ DNAకి హెల్ప్ అవుతుంది అని. మరి విటమిన్ B9 లేకపోతే ఇట్ విల్ బ్లాక్ ద DNA సింథసిస్. అండ్ ద సిమ్టమ్స్ ఆఫ్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా అనేది కూడా కనిపిస్తుంది. మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అనేది కూడా విటమిన్ B9 లేకపోతే వచ్చింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ విటమిన్ B9. క్వశ్చన్ చూడండి. విటమిన్ B9 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ DNA సింథసిస్ అండ్ సెల్ డివిజన్ particularly during pregnancy. Second, a deficiency of vitamin B9 can lead to neural tube defects in newborns. Third, vitamin B9 is a fat soluble vitamin stored in large quantities in the body. మనం ఆల్రెడీ అనుకున్నాం ఫ్యాట్ సాల్యుబుల్ కాదు, దిస్ ఇస్ వాటర్ సాల్యుబుల్. సో స్టేట్మెంట్ 3 అనేది తప్పు, మిగిలిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ 1 and 2 ఓన్లీ. నెక్స్ట్, సో MCQ ఆఫ్ ద డే చూద్దాము. What is Emolops shillong? A fish species, a place in Meghalaya, a frog, a virus. So దీని ఆన్సర్ని ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. రేపు మనం న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు దీని ఆన్సర్ని డిస్కస్ చేసుకొని విల్ కంటిన్యూ విత్ అవర్ న్యూస్ అనాలిసిస్. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.